అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని ఓబులాపురం పరిధిలో జోరుగా అక్రమ మైనింగ్ జరుగుతుందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం హేరాహల్ మండలం ఓబులాపురం మైనింగ్ సైట్ నుంచి వందల లారీలతో వేలాది టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉక్కు ఫ్యాక్టరీలకు తరలించడంపై మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా కొంతమంది నేతలతో ఇనుప ఖనిజాన్ని రవాణా చేస్తున్నారని ఆరోపించారు. ఇక మలికేతి, ఓబులాపురం, సిద్ధాపురం గ్రామాలకు చెందిన కొంతమంది నేతలు అలాగే ఇందులో భాగస్వాములుగా ఉన్నారని తెలిపారు. వెంటనే సీఎం, ఉప ముఖ్యమంత్రి స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. ఇక తాను అక్రమ మైనింగ్ కు పాల్పడ్డానంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని తెలిపారు. నిన్నటి రోజు రాత్రి ఓబులాపురం మైనింగ్ కంపెనీ సైట్లో నుంచి యథేచ్ఛగా అక్రమంగా ఇనుప ఖనిజం రవాణా జరిగింది. ఎవరి ప్రోద్బలంతో ఇది జరుగుతా ఉంది, ఎవరి అండదండలతో ఇది జరుగుతా ఉంది. అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీలకి ఈ ఇనుప ఖనిజాన్ని రాత్రి అక్రమంగా రవాణా చేసి అమ్ముకున్నారు అని చెప్పి మాకు సమాచారం ఉంది. ఇప్పుడు ఏకంగా సిబిఐ సీజ్ చేసిన మెటీరియల్ అంటూ వాళ్ళు వార్తలు రాసినట్లుగా ఈరోజు అక్కడనే ఓబులాపురం మైనింగ్ కంపెనీ సైట్లోనే వందల కొద్ది లారీలతో వేల టన్నుల ఇనుప ఖనిజాన్ని నిన్నటి నుంచి మొదలుపెట్టి ఉన్నారు. ఇది ఎవరి కోసం జరుగుతా ఉంది, ఆ డబ్బులు ఎవరికి పోతూ ఉన్నాయి? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి